హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లీ వ్లాగ్స్. ఏంటి రైల్వే స్టేషన్లో ఉన్నాం అనుకుంటున్నారా? సో మేమైతే ఈరోజు అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. నందు, వెంకటేష్ అండ్ నేను ముగ్గురం. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనుకున్నాము, వెంటనే రైల్వే స్టేషన్కి వచ్చాము, లింగంపల్లి స్టేషన్కి. అక్కడి నుంచి ఒక లోకల్ ట్రైన్ తీసుకున్నాము. వికారాబాద్ జంక్షన్లో అయితే మనం దిగాలి. అక్కడి నుంచి ఆటో తీసుకొని ఒక 6 to 7 కిలోమీటర్స్ వెళ్తే అనంతగిరి హిల్స్కి వెళ్తాము. అండ్ రూట్ మధ్యలో మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. బట్ మాకు టైం లేక మేము అక్కడ దిగలేదు. సో ఇక్కడ అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనం ట్రెక్కింగ్కి టికెట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదైతే 6 o'clockకి క్లోజ్ అయిపోద్ది. సో 5 కల్లా మనం కిందకు వచ్చేయాలి, ఎంత దూరం వెళ్ళినా సరే ట్రెక్ చేసుకుంటూ. సో ఇది మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ టికెట్ తీసుకున్నాం. ఈ ప్లేసెస్ అనమాట అనంతగిరిలో చూడాల్సినవి. సో ఇంకా ట్రెక్ స్టార్ట్ చేసాము. ఏదో ఈజీ అనుకున్నాం కానీ చాలా కష్టం వెళ్ళడం. ట్రైన్ మీద అయితే మాకు ఒక 1 hour 20 minutesలో మేము వికారాబాద్ జంక్షన్కి వచ్చేసాము లింగంపల్లి నుంచి. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 20 minutesలో వచ్చాం. అండ్ ఒక 3 కల్లా మేము ఇక్కడ ఉన్నాం కరెక్ట్గా. సో స్టార్ట్ అయ్యాం ట్రెక్ చేసుకుంటూ. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వాచ్ టవర్ అక్కడ ఉంది. సో అక్కడికి మేము వెళ్ళాలి. చూడ్డానికి చాలా దగ్గర కనిపిస్తుంది కానీ చాలా దూరం అండి. అండ్ ఎండలో వెళ్ళాము, చాలా చాలా అలసిపోయాము చెప్పాలంటే. ఇంకా మధ్య మధ్యలో గోవాస్ ఇవన్నీ కొనుక్కుంటూ తినుకుంటూ వెళ్ళామన్నమాట. ఇది చాలా చిన్న ట్రెక్, బట్ ఇదే మాకు చాలా కష్టంగా అనిపించింది. బట్ వ్యూస్ అయితే చాలా చాలా బాగుంది, చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంక ఇక్కడ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము జస్ట్ 1 day ట్రెక్ కోసమే వచ్చాము. బట్ మీరు అలా కాకుండా స్టేకి ఉండడానికి ట్రై చేయండి. అనంతగిరి హిల్స్ చాలా చాలా బాగుంటుంది. వ్యూ కానీ మార్నింగ్ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ చాలా చాలా బాగుంటుంది. నాది కాదు నీది. మై గాడ్, చాలా చాలా కష్టం గాయ్స్ ట్రెక్ చేయడం. ఎందుకంటే ఇది చాలా అప్లో ఉంది. స్టెప్స్ లేవేమీ లేవు ఇక్కడ. చాలా కేర్ఫుల్గా అయితే రావాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేము ఇప్పుడు వాచ్ టవర్కి వెళ్ళాలంటే. బట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రెక్. ఇక్కడ నుంచి అయితే వచ్చాము మేము ఎక్కుకుంటూ. సో ఇది వాచ్ టవర్. ఎంట్రీ టికెట్ 10 rupees per head. అండ్ మేము పైకి అయితే చాలా బాగుంది. సో వాచ్ టవర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, మేమైతే అక్కడ కార్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చాం నడుచుకుంటూ. ఎంత దూరం వచ్చామో చూడండి. కానీ చాలా చాలా బాగుంది. చాలా గాలి అయితే చాలా చాలా వచ్చింది. అండ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. సో చాలా ఎంజాయ్ చేసాం మేము చెప్పాలంటే. ఇక్కడికి వచ్చాక మాకు అనిపించింది స్టే ఉండిపోయినా బాగుండు అని. బట్ మేము ఏం తీసుకొని రాలేదు, సో వెళ్ళిపోవాల్సి వచ్చింది.
రియల్ ట్రెక్కింగ్ లా ఉంది. గాయస్ మేమైతే ఏమనుకున్నామంటే వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఆటోస్ క్యాబ్స్ ఏవో ఒకటి దొరికితే అక్కడ నుంచి కోటపల్లి రిజర్వర్కి వెళ్ళిపోదామని అనుకున్నాము. అక్కడ కయాకింగ్ కూడా ఉంటుంది అనమాట. సో మా ప్లాన్ అయితే అనంతగిరి హిల్స్ చూసుకొని కోటపల్లి రిజర్వర్ దగ్గరికి వెళ్ళి కయాకింగ్ చేసి వద్దాము అని. బట్ మాకు కార్స్ దొరకలేదు, ఏమి ఆటోస్ దొరకలే, బస్సెస్ దొరకలే, ఏమీ దొరకలే. మేము ఒక 1/2 కిలోమీటర్ వరకు నడుచుకొని వచ్చాము అనంతగిరి హిల్స్ దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ ఏదో ఒక ఆటో దొరికితే లక్కీగా ఇక్కడికి వచ్చేసాము. ఫైనలీ మేము కోటపల్లి రిజర్వాయర్ దగ్గరకు వచ్చాము. అసలు హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఉందా అని అయితే షాక్ అయ్యాం నిజంగా చెప్పాలంటే. అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇది అయితే కయాకింగ్ టికెట్ ప్రైజెస్ అనమాట. మేము వెళ్ళింది కరెక్ట్గా 5 అలా అయింది, వెళ్ళాము. మేము అనుకున్నాం క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పి. బట్ ఆ టైంలోనే కరెక్ట్గా వర్షం పడింది, కొంచెంసేపు అయితే స్టాప్ చేస్తారు. దాని తర్వాత చాలా పెద్ద లైన్ ఉంది. మాకు లక్కీగా ఇక్కడ ఒక అతను దొరికాడు. సో మమ్మల్ని లైన్లో వెయిట్ చేయించకుండా కొంచెం ఎంతో కొంత డబ్బులు ఇస్తే ముందుకు తీసుకెళ్ళిపోయారు అనమాట. సో మేము అలా అయితే ఎక్కాము. బట్ ఇదైతే జస్ట్ వాళ్ళు 1 hour, ½ an hour ఇస్తారు. నాకు సరిగ్గా టైమింగ్స్ గుర్తులేదు, 1 hour అనుకుంటా. బట్ మేమైతే 2 hours చేసాము. వర్షంలోనే 2 hours కంటిన్యూస్గా అలా చేసాము. వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. అండ్ చాలా లోపలికి కూడా వెళ్ళిపోయాము. చాలా చాలా బాగుంది గాయస్. సో మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం ఈ ప్లేస్కి మిస్ అవ్వద్దు, కంపల్సరీగా రండి. బట్ మీ ఓన్ వెహికల్తో వస్తే ఇంకా చాలా బెస్ట్. మేమైతే ట్రైన్స్ అలా వెళ్ళి వచ్చాము. బట్ లైఫ్లో ఇదొక అడ్వెంచర్ అని చెప్పొచ్చు. మేము ఇలా రావడం జస్ట్ అనుకోకుండా స్టార్ట్ అయ్యి ఏదో ప్లాన్ వేసుకొని వచ్చేసాము. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అటే వెళ్తాం అలా వెళ్దాం అమ్మాయి దగ్గర అటే వెళ్తాం. ఇక్కడ అందరికీ తెలుసు నందు తిన్నగా ఉన్నాడు కదా. సో మేము కార్నర్కి అయితే వచ్చాం, చాలా ముందుకు వచ్చాం. అసలు ఇంత ముందుకు ఎవరు రానివ్వరు అనమాట. సో మేము ముందుకు వచ్చాం, వాడు అక్కడ స్టక్ అయిపోయాడు అనమాట. సో నించొని మళ్ళీ బోట్ని వెనక్కి తోసుకుంటే ఎక్కాడు. కానీ గాయస్ చాలా చాలా బాగుంది. ఏదైనా ఒక సండే ఓ సాటర్డే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైం పర్ఫెక్ట్ టైం దీనికి కయాకింగ్ చేయొచ్చు మీరు, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ భయం ఏం పడవసరం లేదు, గైడ్స్ ఉంటారు చాలామంది బోట్ మీద మధ్యలో కూర్చొని ఉంటారు కూడా. సో ఏమీ అంత టెన్షన్ అవసరం లేదు. బట్ ఇక్కడ క్రొకడైల్స్ కూడా ఉన్నాయంట. మేమైతే ఒక స్టిక్ని చూసి క్రొకడైల్ ఏమో ఏదో స్నేక్ ఏమో అనేసుకొని భయపడిపోయాము. సో క్రొకడైల్స్ కూడా ఉంటాయి అన్నారు, బట్ లోపల ఉంటాయి, ముందుకైతే ఉండవు. సో ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్ గైస్. అలా ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి ఫొటోస్ అయితే మంచి మంచిగా తీసుకున్నాం మేము. ఎక్స్పీరియన్స్ చేయండి తప్పకుండా. ఇంకా ఇక్కడ వేడివేడిగా ఫిషెస్ ఫ్రై చేస్తున్నారు, రిజర్వాయర్లో ఫిషెస్. చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ ఫిష్ తినేసి నీట్గా మ్యాగీ నూడిల్స్ చెప్పుకొని అవి కూడా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము.
మళ్ళీ రిటర్న్ ఏదో ఒక ఆటో అయితే దొరికింది ఫైనల్గా. ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని లింగంపల్లికి అయితే వచ్చేసాము. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ది